ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తో హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు తలెత్తిన వివాదం ఏ టర్న్ తీసుకుంటుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. రోజుకో న్యూస్ బయటకొస్తుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ఫ్యాన్స్ కూడా గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ రంగంలోకి దిగిందన్న వార్త హల్చల్ చేస్తోంది. హార్దిక్ పాండ్యా కారణంగా రేగిన వివాదం ఎటుపడితే అటు తిరుగుతోంది. తనతో మాట మాత్రం చెప్పకుండా హార్దిక్ పాండ్యాను భారీ ధరకు కొనుగోలు చేయడమే కాకుండా తనను కెప్టెన్సీ నుంచి తప్పించి అతనికి పగ్గాలు అప్పగించడంతో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ పై హిట్ మ్యాన్ గుర్రగా ఉన్నట్టు ఇప్పటికే వార్తలు నెట్టింట్లో తిరుగుతున్నాయి. దీనితోడు ముంబై ఇండియన్స్ కోచ్ కమెంట్లపై రోహిత్ భార్య రితిక మండిపడటం తెలిసిందే. దీంతో రోహిత్ ముంబై టీం నుంచి వెళ్లిపోయేందుకు సన్నద్ధమయ్యాడని సమాచారం. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు హిట్ మ్యాన్ తో సంప్రదింపులు జరుపుతున్నాయని కూడా వార్తలుస్తున్నాయి. దీనికి తోడు ఐపీఎల్ ఆక్షన్ విండో మరో నెలపాటు తెరిచి ఉండటం కూడా దీనిని బలపరుస్తుంది. ఇదే తరుణంలో హైదరాబాద్ సన్ రైజర్స్ హిట్ మ్యాన్ కోసం గట్టిగా కృషి చేస్తుందట. ఎందుకంటే సన్ రైజర్స్ లో విదేశీ ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. దీనికి తోడు చాలా సీజన్లుగా హైదరాబాద్ ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ కూడా సరిగ్గా లేదు. ఓ విధంగా చెప్పాలంటే చుక్కానా లేని నావలా తయారైంది హైదరాబాద్ సన్ రైజర్స్ పరిస్థితి. అసలు విదేశీ ఆటగాళ్లపై ఎక్కువగా ఆధారపడటం కూడా దీనికి ఓ కారణమని మేనేజ్మెంట్ ఇప్పుడిప్పుడే రియలైజ్ అయినట్టు సమాచారం. ఈ టైంలో ఏకంగా టీమిండియానే నడిపిస్తున్న ఆటగాడు తమ ఫ్రాంచైజ్ పరమైతే ఎలా ఉంటుందని ఆలోచిస్తోందట. అనుకోవడమే కాదు, ఆచరణలో పెట్టేందుకు రంగంలోకి దిగారంట ఆ ఫ్రాంచైజ్ అధినేత కావ్య మారన్. ఎలాగైనా రోహిత్ ను దక్కించుకునేందుకు సంప్రదింపులు జరుపుతోందని టాక్. హిట్ మ్యాన్ కోసం సన్ రైజర్స్ కూడా ఎంత మొత్తమైనా చెల్లించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. పైగా సన్ రైజర్స్ ఫ్రాంచైజ్ డెక్కన్ చార్జర్స్ గా ఉన్నప్పుడు 2009లో రోహిత్ శర్మ ఈ టీం తరఫునే ఆడాడు. పైగా ఆ సీజన్లో డెక్కన్ చార్జర్స్ టైటిల్ కూడా గెలిచింది. అది కూడా ముంబై ఇండియన్స్ పై గెలిచి టైటిల్ ను ఎగరేసుకుపోవడం గమనార్హం. దీంతో రోహిత్ శర్మ కోసం చాలా ఫ్రాంచైజీలలో ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో అతను వచ్చే సీజన్లో ఏ టీంలో ఉంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.